డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి 10th ఫలితాలను విడుదల చేస్తున్నారు. లైవ్లో చూద్దాం. 85.37, బాయ్స్ పాస్ పర్సెంటేజ్ వచ్చి 82.95. ఎస్ఎస్సి ఫలితాలలో కూడా బాలికలు బాలుర కన్నా హయ్యర్ పాస్ పర్సెంటేజ్ని సాధించిండ్రు. 2.42% హయ్యర్ పాస్ పర్సెంటేజ్ సాధించారు. అదేవిధంగా ఈ సంవత్సరం 2005 పాఠశాలలు 100% ఫలితాలు సాధించాయి. 28 పాఠశాలలు 0 రిజల్ట్స్ సాధించాయి. దీంట్లో 20 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. 3 ఏడెడ్ 0%. టెన్త్లో అతి తక్కువ ఫలితాలు సాధించిన జిల్లా వనపర్తి జిల్లా 64.81% వచ్చింది. ఈ ఫలితాలన్నీ కూడా గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు ఈ ఫలితాలలో 1.4% తగ్గింది. ఈ సంవత్సరము మేము పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాం. ఎక్కడ కూడా కాపీయింగ్కు అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నాం. సిట్టింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేశాం. ప్రమాణాలను పాటించాలని చేసిన ప్రయత్నంలో కొంత జస్ట్ 1.4% తగ్గింది. అదర్వైజ్ రిజల్ట్స్ ఈ సంవత్సరం కూడా చాలా బాగా వచ్చాయి. అదేవిధంగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ను 5th జూన్ 2017 నుండి 19th జూన్ 2017 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నము 12:15 వరకు ఈ పరీక్షలు నిర్వహించబడతాయి. లాస్ట్ డేట్ ఫర్ రెమిటెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ 18th May 2017. Last date for remittance of examination fee by the heads of schools in the sub-treasuries and banks 19th May 2017. ఇవన్నీ కూడా డీటెయిల్స్ మీకు మేము ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫోల్డర్లో పెట్టి మీకు ఇవ్వడం జరుగుతున్నది. విద్యార్థులకు ఇచ్చే కొన్ని ఇన్స్ట్రక్షన్స్, సూచనలు అవన్నీ కూడా మీకు ఇచ్చే ఫోల్డర్లో పెట్టిస్తున్నాం. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ యొక్క టైం టేబుల్ కూడా మీకు ఫోల్డర్లో ఇస్తున్నాం. ఏ రోజు ఈ పరీక్ష ఉంటుందనే విషయాలను కూడా మీకు ఫోల్డర్లో అందజేయడం జరుగుతున్నది. తర్వాత పరీక్షల సీడీని రిలీజ్ చేస్తున్నాం.